ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. దేవుని మాటల ద్వారా మనం బలపరచబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతో ధైర్యం చేత నింపబడుతూ ఉన్నాం. బలహీనులమే, శక్తిహీనులమే, కానీ దేవుని వల్లనే మనము నూతనమైన బలాన్ని పొందుకుంటూ మన జీవితాల్లో ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 18వ కీర్తనలు 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. నిజమండి, చక్కని మాటలు కదా. మన దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చే దేవుడై ఉన్నారు. మన జీవితాలలో ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు కదండి. చాలా సంవత్సరాల కొలది చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే చీకటి బ్రతుకులు. ఏవైతే చేయొద్దు, ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో, అనగా చాలామంది జీవితాలు పాపపు జీవితాలు, పాపిష్టి జీవితాలు కదా. పాపములో మునిగిపోయి పాపములో చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చక్కని జీవితాలను దేవుడిస్తే ఆ జీవితాలను చీకటిలో ప్రయాణిస్తూ జీవితాలను నాశనం చేసుకున్న వారు ఎంతోమంది. ఈ రోజున చూడండి, చీకటి జీవితాలు వెలుగుమయంలోనికి మార్చబడాలంటే దేవుడు ఒక్కడే కారణం అండి. ఆయన మాటలు ఒక్కటే. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చీకటి బ్రతుకుల్లో మన జీవితాలు ఒకప్పుడు ఉన్నప్పుడు మన బ్రతుకులను మార్చిన దేవుడైనా, ఆమేన్, మన జీవితాలను మార్చిన దేవుడైనా, పాపపు జీవితం నుంచి ఏ మనుషులు మనకు విడుదలనివ్వలేదు, కానీ దేవుడే విడుదలనిచ్చి మన జీవితాలను ఆయన మార్చివేసిన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా అన్నీ కూడా చూడండి మార్చబడాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే. మన జీవితాలలో ఎవరైతే దేవుడితో చక్కని బంధం కలిగి ఉంటామో, చక్కని అనుబంధముతో ముందుకు సాగుతామో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడి గొప్ప స్థితిలో ఉంటాయి. ఆమేన్. దేవుడు ఒక్కటే సమస్తమైన విషయాల్లో గొప్ప కార్యము చేయగల దేవుడై ఉన్నారు. యేసయ్య నామం గొప్ప నామం అండి. ఆయన నామంలో శక్తి ఉంది. ప్రతి పాపికి విడుదల. ఆమేన్. ఈరోజు నా జీవితం మార్చబడట్లేదా? బ్రతుకులు ఇంకా అలానే ఉన్నాయా? చీకటిలోనే ఉన్నారా? ఎన్ని రోజులు ఇలా చీకటి బ్రతుకులలో, ఎన్ని రోజులు ఇలా పాపిష్టి పనులు చేస్తూ ఎందాక జీవితాన్ని నాశనం చేసుకుంటారో, ఒకసారి దేవుని దగ్గరకు వస్తే ప్రతి పాపికి విడుదల, ప్రతి చీకటి బ్రతుకులు మార్చబడతాయి. కొన్నిసార్లు అనుకోవచ్చు, నా జీవితం ఎప్పుడు ఇంతే, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, నా జీవితంలో ఎప్పుడు కూడా అభివృద్ధి లేదు, క్షేమాభివృద్ధి లేదు, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటే, చూడండి, మన పరిస్థితులు మార్చబడాలంటే ముందుగా మన హృదయం మార్చబడాలి, మన క్రియలు మార్చబడాలి. ఎప్పుడు ఇవి మార్చబడతాయంటే మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో పాపానికి చోటు లేదు, దేవునికి సమీపంగా ఉంటారో ప్రతి దానికి విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ బ్రతుకు మార్చబడాలంటే ఇదిగోండి, యేసయ్యే తన బలమైన శక్తి చేత మనల్ని తాకి చీకటి బ్రతుకులను వెలుగులోనికి నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు కనుక దేవుని దగ్గరికి వస్తే ప్రియ సహోదర సహోదరి, నీ చరిత్ర మార్చబడుతుంది. ఒకవేళ ఒక యంగ్ స్టార్గా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నావా? నీ కెరియర్ సరిగ్గా ఉండాలంటే, నీ ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, నీ ఒక చక్కని జీవితాన్ని జీవించాలంటే ఇదిగో యేసయ్య మాత్రమే చేయగలడు. నీ చరిత్రను ఆయన మార్చగలడు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంత చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదామా? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, శక్తివంతుడా, దయాళుడా, ఈ ఉదయకాల సమయంలో చక్కగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ఎంతో బలపరచబడ్డాం. అయా చీకటి బ్రతుకులను వెలుగులోనికి నడిపించే దేవుడు, వెలుగు చేత నింపే దేవుడవై ఉన్నావు. మా పాపపు జీవితాలను మార్చే దేవుడవై ఉన్నావు.
అయ్యా నీకు దూరంగా ఉండి వ్యతిరేకంగా ఉండి మేమేమి చేయలేం, మీకు దగ్గరగా అనుకొని అయ్యా ఇదిగోండి మా జీవితాల్లో మిమ్మల్ని ధరించుకొని ముందుకు సాగట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా నశించిపోతున్నారో, పాపంలో నిండుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారో, వారి జీవితాలు మార్చబడును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక, క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగిస్తూ చేసిన పనులలో ప్రయత్నాల్లో క్షేమాన్ని కలగచేయండి, అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ దయను, నీ కృపను, నీ వాత్సల్యతను అయ్యా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, నీ కృపలో నడిపించమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరి చరిత్రను మీరు మార్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.